విశ్లేషణ కేరళలో ఎవరు గెలవబోతున్నారు ఎగ్జిట్ పోల్ పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం. కేరళలో మొత్తం వచ్చేసి 140 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71 స్థానాలు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ సంబంధించినటువంటి కూటమి యూడిఎఫ్ 75 నుంచి 80 స్థానాలు గెలుచుకుంటే, ముఖ్యమంత్రి పినరాయికి సంబంధించినటువంటి పార్టీ కమ్యూనిస్టు వాళ్ళు ఎల్డిఎఫ్ కూటమి, ఆ కూటమి వచ్చేసి 60 నుంచి 65 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి బీజేపీ 3 నుంచి 5 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎల్డిఎఫ్ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ తన పదవిని కోల్పోతున్నాడు. ప్రధాన కారణం ఏమిటంటే, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, కార్పొరేషన్ లో సుమారు 70% పైగా సీట్లు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి యూడిఎఫ్ గెలుచుకుంది. ఎల్డిఎఫ్ తక్కువ సీట్లు మాత్రమే గెలుచుకుంది. అసలు ఎల్డిఎఫ్ పైన, ముఖ్యమంత్రి పినరాయి విజయ్ పైన ఎందుకు అంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటే, మొదట వచ్చేసి 10 సంవత్సరాల యాంటీ ఇంకమెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ఎల్డిఎఫ్ కు సంబంధించినటువంటి హిందూ ఓటు బ్యాంకు చీల్చడం వల్ల ఎల్డిఎఫ్ నష్టం జరుగుతోంది. అదే విధంగా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేటువంటి పార్టీ లేకపోవటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ కావడం కనిపిస్తోంది. కొన్ని హిందూ వ్యతిరేక విధానాలు ఎల్డిఎఫ్ పార్టీ అవలంబించింది. శబరిమల ఆలయ విషయంలో కావచ్చు, హిందూ ధార్మిక సంస్థల విషయంలో కావచ్చు, ఎల్డిఎఫ్ అనుసరించినటువంటి విధానాల వల్ల ఎల్డిఎఫ్ కు సంబంధించినటువంటి హిందూ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కావడం వల్ల ఎల్డిఎఫ్ సంబంధించిన ఓటు బ్యాంకు తగ్గిపోయింది. అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు యూడిఎఫ్ పార్టీకి షిఫ్ట్ అయ్యింది. ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది. అది 10 సంవత్సరాల యాంటీ ఇంకమెన్సీ. ముఖ్యమంత్రి పినరాయి విజయ్ అల్లుడి పైన మంత్రి పదవిని చేపట్టాడు. అతని పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా అతని కూతురు పైన కూడా ఐటీకి సంబంధించిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్ సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ కావడం వల్ల మంత్రి యూడిఎఫ్ పార్టీ గెలవబోతోంది.